నమస్తే టీవీ 999 న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. నల్గొండ పట్టణం మర్రిగూడ ప్రాంతానికి చెందిన 86 సంవత్సరాల వయసు గల సిర్ప్రగడ లక్ష్మణరావు ఈరోజు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో స్వర్గస్థులైనారని తెలుపుటకు చింతిస్తున్నాము. ది నల్గొండ పబ్లిక్ స్కూల్ నందు జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న వీరి బంధువు రాంబాబు ఇచ్చిన సమాచారంతో వీరి కుటుంబ సభ్యులు శ్రీనివాస శర్మ, వసంత, శంకర్రావు, శ్రావణి, నాగరుద్ర, శరణ్య, శివాంష్ ల అనుమతితో నేత్రదానం ద్వారా కారణంగా కంటి పొరలను సేకరించడం జరిగింది. ఈరోజు ఆర్జాల బావిలో ఉన్నటువంటి మాకు చాలా దగ్గర మనిషి ప్రియమైన పూజారి గారు సిరిప్రగడ శ్రీనివాస్ గారు, అలాగే వారి తమ్ముడు శంకర్ గారు, వాళ్ళ ఫాదర్ దాదాపు 84 years old లక్ష్మణరావు గారు వారి కుటుంబం నుంచి మరి ఇల్ హెల్త్ అనుకోండి, ఏజ్ అనుకోండి, వారి నుంచి దూరమైన ఈ దుఃఖ సమయంలో మరి ఎప్పుడూ సామాజికంగా అనేక కార్యక్రమాలు చేస్తూ తనదైన శైలిలో మరి ఆల్జాలిబాయిలో అనేక మెడికల్ క్యాంపులు ఉచితంగా పెడుతూ స్థానిక కౌన్సిలర్ గారు భాస్కర్ గారు ఆధ్వర్యంలో వారు సంయుక్తంగా చేస్తున్నటువంటి ఆ వ్యక్తి యొక్క ఫాదర్ వాళ్ళ నుంచి దూరంగా అయిన సమయంలో కూడా వారు నల్గొండ చారిటబుల్ ట్రస్ట్, ఐఎంఏ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంస్థకు చెందినటువంటి ఐ బ్యాంక్ని వారే పిలిచి తన తండ్రి యొక్క నేత్రాలను అందులకు ఎవరైతే చూపు లేక బాధపడుతున్నారో, ఎవరైతే అంధత్వంలో ఉన్నారో వారికి చూపునివ్వడానికి తన తండ్రి గారి నేత్రాలను దానం చేయడం ఒక గొప్ప విషయం అని చెప్పేసి నేను పేర్కొంటున్నాను. ఈ సందర్భంగా మనకి ఎన్జిఓ లీడర్ శ్రవణ్ కుమార్ గారు కూడా వారు ఉన్నారు, వారి మిత్ర బృందం, మా జానీ టెక్నీషియన్. మేము గత 9 నెలల నుంచి కూడా ఇది 248వ కార్నియల్ డొనేషన్ అండి. అంటే 500 పైచిలకు గుడ్డి వారికి చూపునిచ్చే విధంగా మనం అందరం కూడా నల్గొండ జిల్లా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మన నల్గొండ జిల్లా అగ్రగామిలో ఉంది. ఇదంతా కేవలం సమిష్టి కృషి, ఒకరినొకరు సమాచారం అందించుకోవటం, అందరిలో అవగాహన రావటం. మరి ఒక మనిషి చనిపోయిన తర్వాత 6 నుంచి 8 గంటల లోపు మాకు సమాచారం ఇచ్చినట్లయితే మేము మా టీం వచ్చేసి మీకు ఏమాత్రం అంటే అపాయం లేకుండా, నష్టం జరగకుండా మా టీము మా యొక్క పరికరాలతో వచ్చి ట్రాన్స్పోర్ట్ కూడా మేమే పెట్టుకొని ఆ నేత్రాలను తీసుకుని ఐ బ్యాంక్ పంపించి అక్కడ ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి ఆ లిస్టు ద్వారా ఈ యొక్క నేత్రాలను ఇచ్చి చూపు వచ్చే విధంగా మేము దోహదపడుతున్నాం. ఇదంతా కూడా మీరు ఇచ్చే సహాయ సహకారాలు చెప్పేసి నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఇది ఈరోజు లక్ష్మణరావు గారు రేపు నా కుటుంబంలో రావచ్చు, రేపు నీ తండ్రి కావచ్చు. ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి చనిపోతే మనం ఏం చేస్తాం, దహనం చేస్తాం, అవి కాలిపోతాయి. కొంతమంది భూమిలో పాతి పెడతారు, పాడైపోతుంది. అలాంటప్పుడు చనిపోయిన తర్వాత కళ్ళు ఉపయోగపడతాయి అనే అవగాహన మన అందరిలో రావాలి. కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి పూనుకున్న ఈ యొక్క సిరిప్రగడ శ్రీనివాస్ గారు, శంకర్ గారి కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అలాగే లక్ష్మణరావు గారి ఆత్మ కూడా శాంతి కలగాలని చెప్పేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీ అందరినీ మీకు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మదర్ ఆఫ్ వైద్య వెంకటేశ్వర్ల గారు, వారి అన్నదమ్ములు నిజంగా అంటే ఒక బాధాకరమైన సమయంలో కూడా మరి మరొకసారి వాళ్ళు ముందుకు వచ్చి తన తల్లి యొక్క నేత్రాలను అందులకు ఉపయోగించారు. అంధత్వంలో ఉన్న వారికి చూపు వచ్చే విధంగా మరి వారు తోడ్పాటును అందించి నేత్రాలను మాకు ఇచ్చారు. ఈ సందర్భంగా మరి వాళ్ళ వైద్య వెంకటేశ్వర గారి నిజంగా అన్నదమ్ములు అంటే తల్లి కృషించిపోయింది అటు ఇప్పుడే చెబుతున్నారు. చిన్న కుమారుడు కోల్పోవటం, నాకంటే ముందు పోవటం అనేది మరి వారు బాగా ఆలోచించి, ఏ తల్లికైనా ఆవేదన, ఆలోచన, బాధ ఉంటుంది. సో అలాంటి టైంలో వారు కూడా వెళ్ళటం, ఏజ్ రీచ్ అనుకోండి, ప్రకృతి ఇవాళ నేను, ఇవాళ ఆవిడ, రేపు మన అందరం కూడా. సరే ఏదేమైనా ఈ గొప్ప కార్యక్రమానికి మరొకసారి కోరుకున్నారు మీరు. లక్షలాది మంది అందులో ఉన్న వాళ్ళలో మరి మన 100ల్లో జరుగుతున్న ఈ యొక్క నేత్రదానం నిజంగా ఒక మహా ఘనకార్యం అని చెప్పుకోవచ్చు. మీకు తెలిసిన విషయం ఏంటంటే 6 గంటల నుంచి 8 గంటల్లో మనిషి చనిపోయిన తర్వాత మరి మనం తీసుకున్నట్లయితే అది ఖచ్చితంగా 2 నుంచి 4 చూపు వస్తుంది. పునీత్ రాజ్ కుమార్ లాంటి హీరో లాంటి వాళ్ళు కూడా వాళ్ళు ముందుకు వచ్చి ఇచ్చారు. సో ఇది ఒక అమోఘమైన విషయం. సందర్భంగా మరి మేము లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఈ యొక్క యజ్ఞం లాంటి కార్యక్రమం తలపెట్టినాం. ఈ 1 yearలో అమ్మగారిది 249వ అంటే దాదాపు 500 దగ్గరికి మనం చూపునిచ్చినాం. సో ఈ మనందరి సహకారం ఇదంతా, అందరి అవగాహన, ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, చెప్పటం, మా సంస్థకు తెలియజేయటం, మరి వాళ్ళ అన్నదమ్ములకి ధైర్యం రావాలని చెప్పేసి, ధైర్యంగా ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నాను.
వారి కుటుంబీకులకు మనందరి ప్రగాఢ సానుభూతి ఉంటుంది. అలాగే అమ్మ ఆత్మకు కూడా శాంతి కలగాల్సి చెప్పేసి ఒక్కసారి అందరం కూడా మనం చంద్రకళ గారి యొక్క నేత్రాలు మరి మనకు రావడానికి ద ప్రెసిడెంట్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ శక్తి న్యూ వైస్ ప్రెసిడెంట్ కోట సరిత గారు, ఆవిడ మా టీంలో కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా, కోఆర్డినేటర్గా అనేక రకాలుగా సామాజిక సేవలు మరి చేస్తున్నట్టు ముందంజలో ఉన్నారు. వారు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మోటివేట్ చేయడం వల్లే మా టీం ఇక్కడికి వచ్చేసి చంద్రకళ నేత్రాలను తీసే విధంగా దోహదపడ్డారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వైద్యం చంద్రకళ గారి నేత్రదానానికి వారి కుటుంబ సభ్యులు సహకరించారు. మేము ఫోన్ చేసి అడగగానే వాళ్ళు ఒప్పుకున్నారు. వారి కుటుంబ సభ్యులకి మా ఐ డొనేషన్ తరఫున, అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ శక్తి వాయిసెస్ తరఫున కృతజ్ఞతలు. వారికి ధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.